భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శనయోగంలో 36 శ్లోక. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగాః. అర్జునుడు ఇక్కడ ఆ కృష్ణుణ్ణి స్తుతిస్తున్నాడు. ఏమని? స్థానే హృషికేశ. స్థానే అంటే ఇక్కడ ఏదైతే ఆ సర్వస్వము అయిన ఆ పరమాత్మ, ఇది సముచితము అంటే ఎలా అయితే సమయానికి సందర్భానికి అన్నట్టుగా స్థానే హృషికేశ అంటే ఇది సముచితం, అంటే ఇలా నిన్ను కీర్తించటం అన్నది ఉచితమైనది. హృషికేశ, ఇక్కడ హృషికేశ అంటే ఆంతర్యామి, అన్నీ తెలిసినవాడు. ఆయనకి తెలియందంటూ ఏదీ లేదు, అన్నిటికీ ఆధారమైన వాడు, అన్నిటికీ మూలమైన వాడు. అందుకే ఇక్కడ నిన్ను అంటే అన్నిటికీ మూలమైన నిన్ను ఇలా స్తుతించటం అన్నది సరైనది అని పలుకుతూ తవ ప్రకీర్త్య, తవ అంటే నీ నామ గుణ ప్రభావాలు కీర్తించుట. అంటే ఇంతకు ముందు తెలీదా నామం మారిపోయిందా అంటే ఇప్పుడు భావం మారిపోయింది. ఏం భావన మారిపోయింది? ఆ స్నేహితుడన్న భావం తొలగిపోయింది, బంధువన్న భావం తొలగిపోయింది. అన్నిటికన్నా అపరిమితంగా అన్నిటికీ మూలమైన వాడు, పరమ సత్యాన్ని గ్రహించగలిగాడు. అందుకే నిన్నిలా స్తుతించటం అన్నది ఉత్తమము. బాగా కీర్తించుట, ఇక్కడ బాగా తక్కువగా అన్నది ఏంటి అంటే ఇంతకన్నా మనం ఏం చెయ్యలేం. కీర్తించటం కన్నా, నమస్కరించటం కన్నా ఇంక ఏం చేస్తాం? నాలో భావనలు మారటానికి కారణం నిన్ను పట్టుకోవటానికి నేను సరిగ్గా పట్టుకోగలిగితే, నావన్నీ కూడా కోరికలు పక్కన పాడేసి నిన్ను పట్టుకుని నిష్కామ భావంతో ఏది చేసినా, చరాచర జీవరాశంలో సర్వము ఉన్నది నువ్వన్న భావనతో దేన్ని చూసినా, దేనికి చేసినా, ఏది అయినా సరే మూలం నువ్వన్నది నాకు ఎప్పుడైతే బలంగా అర్థమై ఉంటుందో అప్పుడు ఏ నామమైనా నీదే. అంతకన్నా నేను చేసేదేం లేదు. ఆ గుణగణాన్ని కీర్తించటం ద్వారా, పైగా ఈ కీర్తించటం ద్వారా కూడా ఎవరికి లాభం వస్తుంది? పరమాత్మకి ఏమీ రావట్లే. నాలో ఉన్న గుణమయమైనవి కర్మరూపంతో కానీ వాసనల రూపంతో కానీ అలజడిప్రాయంగా కాకుండా నేను మళ్ళీ స్థిరంగా ఉండటానికి ఈ నామము నాకు ఆధారము అన్న భావంతో, అందుకే ఇది సముచిత్తము నిన్ను కీర్తించటం. ఎందుకు? జగత్ ప్రహృష్యత్ అనురజ్యతే చ అంటే ఈ జగత్తంతా కూడా ప్రహృష్యతి అంటే ఆనందంతో ఉప్పొంగిపోతుంది. అనురజ్యతి అంటే అనురాగంతో నిండిపోయి ఉన్నది. ఎందుకు? అంతా ఉన్నది నువ్వే. జగత్ ఎవరు? పరమాత్మే జగత్తు. నువ్వే జగత్తు, ఆ జగత్తే నువ్వు. అందుకే ఆనందమే సచ్చిత్ ఆనంద. ఎవరు? పరమాత్మ. ఎక్కడున్నాడు పరమాత్మ? సర్వవ్యాపి, చరాచర జీవరాశుల్లో కొండ కానీ, కోన కానీ, నీడ కానీ, అలాగే భూమి కానీ, నీరు కానీ, నిప్పు కానీ అన్నీ కాంతిమయమైన వాడు, తేజస్సుకి మూలమైన వాడు, కనిపించేది ప్రత్యక్షంగా సూర్యచంద్ర తారకల రూపంలో కూడా ఉన్నది తానే. అందుకే ఆనందంతో ఉప్పొంగిపోతుంది సకల జగత్తు. అనురాగమే నిండిపోయి ఉంది. అందుకే ప్రకృతితో లీనమై నువ్వు జీవించు అంటారు. ఎందుకు? దానికి ఇవ్వటమే తెలుసు, లాక్కోవటం తెలియదు. నువ్వు అలా ఉండాలి, అనురాగంతో ఆనందంతో ఉంటావు. ఇంతేకాకుండా రక్షాంసి భీతాని అంటే ఎప్పుడూ ఆనందంగా ఉంటూ, ఇప్పుడు నాకు దాని మీద కోరిక ఉంది, అది నాకు దక్కితే ఒకలాగా ఉంటాను, దక్కకపోతే ఒకలాగా ఉంటాను, అది మళ్ళీ దానికి ఏమన్నా అయితే ఇంకోలాగా ఉంటాను. ఇలా ఎప్పుడు ఉండడు పరమాత్మ. అన్నిటికీ మూలమైన వాడు, దేని మీద అనురాగం లేకుండా, దేని మీద ద్వేషం లేకుండా సర్వానికి ఇవ్వటానికి అన్నట్టు ఉంటాడు. పైగా అందరి మీద కరుణ అన్నది ఎల్లవేళలా ప్రసరింపజేస్తూనే ఉంటాడు. అందుకే స్వల్పంగా చేసిన భక్తవాత్సల్యుడు నేను ఎందుకు అంటున్నావు? నీలో భక్తి అన్నది ఆవగించంతన్నా ఉన్నా చాలు, నీకు ఎలా ఇస్తాడు? రాశీభూతంగా ఇచ్చేస్తాడు అన్నీ. అటువైపుగా నీ దారి మరల్చే ప్రయత్నం నువ్వు కొంచెం చేసినా సరే అంతలాగా నీకు అన్నీ మళ్ళీ అనుకూలం చేసేస్తాడు పరమాత్మ. ఆ వైపుగా నేను తిరగటానికి నా మనస్సులో ఆ బీజం చిగురించే ఒక్క చిన్న ప్రయత్నం నేను చెయ్యగలిగితే చాలు. పైగా ఎవరిని రక్షిస్తున్నాడు? అందరినీ రక్షిస్తున్నాడు.
అయితే రక్షాంసి భీతాని అంటే ఇక్కడ రక్షణ అన్నది ఎవరికి ఇస్తున్నాడు? అటు రాక్షసులకి, అలాగే వీళ్ళ వల్ల భయానికి లోబడిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా సర్వము ఆయనే ఆధారం, రాక్షసుడికైనా, వృక్షానికైనా, నాకైనా, ఎవరికైనా. అందుకని ఇక్కడ ఆ రాక్షసులకి, అలాగే భయంతో ఉన్నవాళ్ళకి, భయగ్రస్తులతో ఉన్నవాళ్ళకి దిశో ద్రవంతి. దిశో అంటే దశ దిశలు, అన్నీ ఇటు అటు, ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ అంటానికి లేదు, అన్ని దిక్కుల్లో ఉన్న వాళ్ళందరికీ రక్షిస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళని రక్షించే ఈ క్రమంలో ఎవరైతే వీళ్ళకి బాధలు కలిగించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు? పారిపోతున్నారు ఎటు పడితే అటు. భయానికి లోబడిపోయి రాక్షస స్వభావం ఉన్నవాళ్ళు పారిపోతున్నారు. సర్వే నమస్యంతి చ సిద్ధ సంగాహ. అధర్మంగా ఉన్నవాళ్ళు భయానికి లోబడిపోయి పారిపోతున్నారు. కానీ సర్వే నమస్యంతి అంటే అందరూ నమస్కరిస్తున్నారు. ఎవరు నమస్కరిస్తున్నారు? సిద్ధ సంఘ, సిద్ధి పొందిన వాళ్ళు, ఆ గణములందరూ కూడా నీకే నమస్కరిస్తున్నారంటే ఆ పరమాత్మ గురించి వాస్తవాన్ని, ధర్మాన్ని తెలుసుకున్నవాడు నమస్కరిస్తున్నాడు. కానీ అది అర్థం చేసుకోకుండా ఎవరైతే మళ్ళీ దుష్ట ప్రవర్తనతో, దుష్ట గుణాలతో ఉన్నాళ్ళో వాళ్ళు భయానికి లోబడిపోయి పారిపోతున్నారు. ఎవరికైనా ఉన్నవి అవే ఇంద్రియాలు. దాన్ని నువ్వు ఎలా వినియోగించుకుంటున్నావో, ఎలా నీ జీవితాన్ని ఏ కర్మల ద్వారా నువ్వు మళ్ళీ ఉద్ధరించుకుంటున్నావో, లేకపోతే మళ్ళీ దిగజారిపోతున్నావో. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే, అర్జున ఉవాచ స్థానే హృషికేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంగాః. అర్జునుడు ఇలా చెప్తున్నాడు, ఓ ఆంతర్యామి, అంతరంలో అన్నిటా ఉన్నవాడివి, అందరికీ అన్నీ తెలిసినవాడివి. కేశవ, నీ నామగుణ ప్రభావాల్ని కీర్తిస్తూ ఈ జగత్తంతా కూడా ఏం చేస్తుంది? ఆనందంతో, ఆశ్చర్యంతో, అనురాగంతో పొంగిపోతుంది. అది సముచితమే, ఆ వాస్తవాన్ని, సత్యాన్ని గ్రహించినవి. కానీ భయగ్రస్తులు అంటే దుష్ట గుణాలతో ఉన్నవాడు, దుష్టత్వంతో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? భయానికి లోబడిపోయిన రాక్షసులు అన్ని దిక్కుల వైపు పారిపోతున్నారు. సిద్ధగణములందరూ ఏమో నీకే నమస్కరిస్తున్నారు. ఇక్కడ స్థానే అని చెప్పి సిద్ధగణములు నమస్కరించడానికి, దుష్టులేమో పారిపోవటానికి, వాళ్ళు భయాన్ని వ్యక్తపరచడానికి కారణం ఏంటి అంటే ఆ తత్వం అర్థం చేసుకున్నవాడు ఒకలాగుంటాడు, అది అర్థం కానివాడు ఒకలాగా ఉంటాడు. అందరికీ అవే శరీరాలు. సాత్విక గుణాన్ని పెంచుకుని ధర్మపరంగా ఉండి ధర్మపరమైన కర్మలు చేస్తూ తన్ని తానే పరమాత్మకి సమర్పించుకుని నిష్కామ భావంతో కర్మలు చెయ్యగలిగిన వాళ్ళు ఒక స్థితిలో ఉంటారు. దానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు అడ్డదిడ్డంగా వ్యవహరిస్తూ తన కోరికే ప్రధానంగా తన లక్ష్యమని అనుకుంటారు తప్పితే అది నాకు హాని చేస్తుందన్న విచక్షణ కూడా లేకుండా ఎవరినన్నా బాధించైనా సరే అన్నీ తనకి అనుకూలంగా తన ఇష్టారాజ్యంగా ప్రవర్తించేవాడు ఏం చేస్తాడు అంటే ఇలాగే భయానికి లోబడతాడు. ఎందుకంటే ఆ తత్వం అర్థం కాక కాదు. పరమాత్మ అందరి మీద కరుణ ప్రసరింపచేస్తాడు, ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. కానీ శిష్టుల్ని ఎప్పుడైతే ధర్మపరంగా ఉన్నవాళ్ళని శిక్షించటానికి, వాళ్ళని రక్షించటానికి తానే వస్తాడు. వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి హాని తలబెడుతూ ఉంటారో చూస్తాడు మళ్ళీ ధర్మాన్ని స్థాపింప చేయటానికి తానే వస్తాడు. తను వచ్చినప్పుడు ఏమవుతుంది? వీళ్ళందరూ ఎక్కడికన్నా పారిపోతానికి ప్రయత్నం చేసుకుంటూ పారిపోతారు. ఎక్కడికి పారిపోతాం? ఎక్కడికి పారిపోయినా తన రాకతో, అంటే రాకకు ముందు కూడా ఉన్నాడు, కాకపోతే ఇక్కడ ఉగ్ర రూపాన్ని దాల్చి ఆ సమయానికి, సందర్భానికి మళ్ళీ లీలగా చేస్తున్నాడు. అందుకే ఇక్కడ స్థాని అంటే ఒక స్థానానికి పరిమితి కాదు పరమాత్మ, ఒక ప్రదేశానికి పరిమితి కాదు పరమాత్మ, ఒక నామానికి పరిమితి కాదు పరమాత్మ. అయితే ఇక్కడ స్థానే హృషికేశ అంటే నువ్వు ఎక్కడైతే ఉంటావో, ఎక్కడ ఉంటాడు? ధర్మం ఎక్కడుంటే ఆయన అక్కడే ఉంటాడు. ఎలా అయితే నా భక్తుల్ని పూజిస్తే నన్ను పూజించినట్టే, ధర్మం ఎక్కడెక్కడ ఉంటే ఆయన అక్కడెక్కడే ఉంటాడు. అన్ని ఉన్నాడు అక్కడ ఉండటానికి, ఇక్కడ లేకపోవటానికి, అంటే అంతా ఉన్నది తానే. ఆ తత్వాన్ని గ్రహించి ఎవరైతే దానికి తగ్గట్టుగా చర్యలు చేస్తున్నారో, ఆ ఆంతర్యాన్ని తెలుసుకుని ఆ విభూతులకి కారణంగా ఎవరైతే వాళ్ళు కర్మలు చేసుకుంటూ ఉంటున్నారో, అందుకని ఎక్కడ చేస్తాడు?
ఎక్కడ పరమాత్మ నామం ఉంటుందో అక్కడ పరమాత్మ ప్రత్యక్షంగా ఉన్నాడన్న భావనతో ఆ నామాన్ని ఎవరైతే అంత భక్తి ప్రపత్తులతో ఉచ్చరిస్తున్నాడో అది పరమాత్మ స్వయంగా స్వీకరిస్తున్నాడు. అందుకే ఆ కీర్తనాదులు ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయి, పైగా ఈ చేసేవాళ్ళు కూడా ఎలా చేయాలి? భక్తితో, ఆనందంతో పులకించిపోయి భక్తి భరితమైనట్టుగా నువ్వు ఇన్నిన్ని నైవేద్యాలు పెట్టక్కర్లేదు, అన్ని అన్ని భోగప్రాయమైన వస్తువులు తీసుకొచ్చి అక్కడ అలంకరించక్కర్లేదు. కానీ త్రికరణ శుద్ధిగా మనసంతా కూడా పరమాత్మ నిండిపోయి ఉన్న ఆర్తితో ఒక్కసారిగా నువ్వు ఆ నామాన్ని ఎప్పుడైతే పలుకుతున్నావో అది పరమాత్మ వింటున్నాడు, ప్రత్యక్షంగా ఆ సన్నిధిలో ఉంటాడు. అందుకే స్థాని అని విశేషంగా చెప్పారు. రాక్షస గుణాలు లేకుండా సాత్విక గుణంతో ఉంటూ అలా ఉంటే అక్కడ ఆ స్థానంలో పరమాత్మే ప్రత్యక్షంగా ఉన్నట్టు లెక్క. అందుకని నిన్ను కీర్తించాలి. అయితే ఈ కీర్తనలు ఎక్కడెక్కడ వినబడుతూ ఉంటాయో అక్కడ మళ్ళీ దుష్ట స్వభావం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? దాని ప్రభావంలో వాళ్ళకి ఇంకా భయం ఎక్కువైపోతుంది. వాళ్ళు అక్కడ ఉండలేరు ఆ సన్నిధిలో. మంచి మాట చెప్పినప్పుడు చెవికెక్కదు. ఏదన్నా కిట్టి పార్టీలు లేకపోతే ఇంకా పిచ్చ పిచ్చి ఏమన్నా చేసుకోవటానికి ఆ గంట 4 గంటలు ఎక్కడికన్నా వెళ్ళి చిందులేయటానికి అంటే అందరికీ శరీరం పనికొస్తుంది. దానికి తగ్గట్టుగా సమయాన్ని కూడా తీసుకుని వెళతారు తప్పితే ఇది నాకు రాదు, దీన్ని వినటం ద్వారా దీన్ని చదవటం ద్వారా నాకు మంచి జరుగుతుంది, నాలో ఉన్న వికారాలు తొలగించుకునే అవకాశం ఉంది. అది పైగా నీకు అది ఉచితంగా లభిస్తుందంటే అది స్వీకరించడానికి కూడా మనసుకి ఇష్టం ఉండదు. పనికిరానివన్నీ డబ్బులు పెట్టైనా సరే తీసుకోవడానికి ముందుకు వెళ్ళిపోతాం తప్పితే ఇటువంటివి వినటానికి కానీ అటువంటివి నేర్చుకోవటానికి కానీ మన మనస్సు అటువైపుగా ఉండదు. ఎందుకు? ఈ గుణాల వల్ల. అందుకే ఎక్కడెక్కడైతే భక్తితో కీర్తన వినిపిస్తుందో అక్కడ ఆ స్థానంలో పరమాత్మ ప్రత్యక్షంగా ఉంటాడు. ఈ రాక్షస గుణాల వాళ్ళందరూ కూడా భయభ్రాంతులతో పారిపోతారు. కానీ సిద్ధ సముదాయం అన్నీ కూడా మాటి మాటికి పరమాత్మని నమస్కరిస్తూ పరమాత్మనే ఆ విభూతుల్ని దర్శించుకుంటారు కాబట్టి వాళ్ళ నమస్కారంతో అలా పరమాత్మనే ధ్యానిస్తూ ఉంటారు. అందుకే నేను కీర్తించటం అన్నది సముచితమే. ఎందుకంటే అన్నిటికీ మూలమైన వాడివి. అంతకన్నా మనం ఏం చెయ్యలేం కాబట్టి కీర్తన ఒకటే నువ్వు చెయ్యగలిగింది, నమస్కారం ఒకటే నువ్వు పెట్టగలిగింది. ఇంక ఏదీ లేదు, సర్వానికి మూలమైన వాడు. అందుకే సాక్షాత్తు పరమేశ్వరుడు అని చెప్పటానికి స్థాని అని విశేషంగా చెప్పాడు. సిద్ధి పొందే స్థితికి ఎవరు వస్తారంటే సాధకుడు అంతలాగా త్రికరణ శుద్ధిగా పరమాత్మే ధ్యేయంగా పెట్టుకుని పరమాత్మకే సమర్పణ భావంతో క్రతువులు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకు నా పరాకాష్ఠ స్థితికి వెళ్ళిపోతాడు. అందుకని ఎల్లవేళలా ఆయన్నే ధ్యానిస్తూ ఉంటాడు. అందుకే వాళ్ళు మహారుషులు, సిద్ధులు, ఆ సంఘము. అయితే దుష్ట స్వభావం ఉన్నవాడు ఏం చేస్తాడు? ఇంకా ఇంకా దూరానికి పారిపోతాడు. పరమాత్మనే నమ్ముకున్నవాడు ఇంకా ఆ సాన్నిధ్యాన్ని కోరుకుంటాడు, ఇంకా అదే సేవ చేసుకుంటూ ఉంటాడు. అందుకే భక్తులకి భయం ఉండదు. అంటే భయం ఉంటే భక్తి ఉండదు, భక్ భక్తుంటే భయం అందుకు ఉండదు. భయపడుతున్నావంటే అక్కడ నీకు భక్తి లేదని అర్థం. నటనకి నాకు భక్తి ఉంది అని ఓ బొట్టులు విభూతులు ఒళ్ళంతా రాసేసుకుంటే భక్తి ఉన్నట్టు కాదక్కడ. అవేవి పెట్టుకోపోయినా ఉన్నట్టే. ఎప్పుడైతే నువ్వు ధర్మాన్ని పట్టుకుంటావో ప్రతి దానిలో కూడా ఆ భావనతో చూడగలిగే ప్రయత్నాన్ని చేస్తావు. మృత్యు సమయంలో కూడా అందుకు భయం అక్కర్లేదు అన్నారు. ఎందుకు? ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు వెళ్ళేది ఎక్కడికో కాదు, ఆయన సన్నిధికే వెళ్తాను. కానీ భయం ఉండాలి. ఎందుకు భయం ఉండాలి మృత్యు అంటే నేను ఇంకా నన్ను సరి చేసుకోవటానికి ఇంకా నాకు చాలా సమయం పడుతుందేమో, కాస్త త్వరగా నేను నన్ను సరి చేసుకుని నా వాసనలు కానీ పూర్వజన్మల నుంచి ఎన్నో చేసి చేసి ఉన్న నా పాపభారాన్ని ఆ రాశీభూతమైన దాన్ని తొలగించుకునే అవకాశం నా చెయ్య జారక ముందే నేను ఇవన్నీ వదిలించుకోవాలన్న భయం ఉండాలి. ఆనందంలో మైమర్చిపోవాలి పరమాత్మను ధ్యానిస్తూ. అది మైమరపు అన్నది మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే రాశీభూతంగా ఉన్న వాసనలన్నీ తొలగిపోతేనే వస్తుంది. అప్పుడు ఆనందం అవధులు లేకుండా ఉంటుంది. అందుకే సిద్ధగణములు ఎల్లవేళలా ఆ సన్నిధిలోనే ఉంటారు, ఆ ధ్యానంలోనే ఉంటారు, ఆ ధ్యాసలోనే ఉంటారు. వాళ్ళ ఆనందానికి అందుకే అవధులు ఉండవు. ఇటువంటి సంఘాలన్నీ కూడా అందుకే పరమాత్మనే చూస్తూ పరమాత్మనే ధ్యానిస్తూ ఉంటారు. పరమాత్మని నమ్ముకున్నవాడు మనస్సు అలాగే మనసా వాచా కర్మణ ఆయనలోనే లీనమైపోతారు. అందుకే శరణాగతి అన్నది అంతలా వాళ్ళు చెయ్యగలుగుతున్నారు. వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు ఇందులో మునిగిపోయిన వాడు పరమాత్మని ఎప్పుడు తీసుకుంటా అంటే నాకు బాధ వచ్చినప్పుడు, ఒక నష్టమో కష్టమో వచ్చినప్పుడు కానీ నాకు గుర్తురాడు పరమాత్మ. సకామ స్థితి. సకామ స్థితిలో భక్తి ఉంది, కాకపోతే ఆ సకామ నిష్కామకి వెళ్ళిపోవాలి.
అలా ఉంటేనే మైమర్చిపోతావు. ఆ స్తోత్రాలు అలా వస్తాయి, స్థుతులు అప్పుడు వస్తాయి. లోపల నుంచి వస్తుంది. పైకి నా గొంతు బాగుంది కదా, నేను బాలసుబ్రహ్మణ్యం కన్నా చిత్ర కన్నా బాగా పాడతాను నీకు మాటం కాదు. ఆ భావన అర్థమయ్యి మైమర్చిపోయి ఆ పరమాత్మ నామాన్ని ఉచ్చరించే సమయం నాకు వచ్చింది. ఏ పని చేసుకుంటున్నా సరే ఆ భక్తితో నువ్వు తత్పరంగా ఉండి ఉచ్చరించినప్పుడు అది వినసొంపుగా ఉంటుంది. లేకపోతే గొంతు ఎంత వినసొంపుగా ఉన్నా అక్కడ భక్తి అన్నది లోపించిన కారణంగా, ఆ తత్వము అన్న జ్ఞానం అక్కడ లేని కారణంగా అక్కడ ధ్యాస కుదురుకోదు. ఆ దేహము సుఖాల నుంచి, అనుభవించాలన్న కోరికల నుంచి, దుష్టాచారం నుంచి, దంభాచారం నుంచి అన్నిటికీ దూరంగా ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ నీకు ఇటువంటి భక్తి కలుగుతుంది. అందుకే రాగద్వేషానికి అతీతంగా, సుఖ దుఃఖాలకి అతీతంగా, అన్నిటికీ అతీతంగా ఉండి కోరిక అన్నదే పరమాత్మ తప్పితే ఇంకా ఏదీ కోరిక కాకుండా ఉన్న స్థితి. అప్పుడు మృత్యు అన్న భయం కూడా ఉండదు. అందుకే మనలో అసురీ సంపద ఉందంటారు, రాక్షస గుణములు ఉన్నాయంటారు. ఇవన్నీ తొలగించుకోవాలి. సంపద అన్నది ఇట్లాంటి అన్ని భోగప్రాయమన్న జీవితం అన్నది చాలా కష్టతరమైనది. ఎందుకు అంటే ఆ భోగాలు ఉచ్చులో పడిపోతాం, మళ్ళీ మళ్ళీ పరమాత్మ గుర్తురాడు. కానీ భోగం ఉన్న పరమాత్మ మీద అంతలాగా భక్తి కుదుర్పుని ఉండటం అన్నది, ఆ తప్పించిపోవటం అన్నది మళ్ళీ ఎవరికో నూటికో కోటికే జరుగుతుంది. ఇలా నేను జీవితాంతం ఉండగలిగితేనే అవసాన దశలో కూడా నాకు ఆ పరమాత్మ గుర్తొస్తాడు. లేకపోతే భోగప్రాయంగానే ఉంటాను. సంతోషంగా నేను మృత్యుని ఆహ్వానించలేను. ఇంకా ఎక్కడో అరాకర కోరికలు మిగిలిపోయి ఉంటాయి. ఇప్పుడు 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి మనకి కోవిడ్ అప్పుడు చూసాం. నా దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి కాబట్టి నేను సిలిండర్ కొనుక్కుని నేను ఇంకా బతికేస్తానన్న కక్కుర్తి కన్నా, అందరికీ ఆ బాధ పడుతున్న వాడికి నా దగ్గర ఇంత డబ్బు ఉంది కదా, నేను బతికినా ఎన్నాళ్ళు బతుకుతాను, నేను ఒక్కడు పెట్టుకునే దానికన్నా ఇంకా నలుగురికి ఉపయోగపడుతుందేమో, వాళ్ళకి ఇవ్వచ్చు అన్నది వస్తుందా? రాదు. మనకేం 1,00,000 మాట్లాడతాం, మన డబ్బులు కాదు కదా, వాడికి అంత కష్టపడినా వాడు కష్టపడిన డబ్బు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలని అనుకుంటాం. నేను పోయినా పర్వాలేదు, ఇంకా జీవితం ఉన్న పసిపిల్లలకి వాళ్ళకి నేను ఇవ్వగలిగితే అన్నది కొంతమంది ఆలోచిస్తారు. ఇది పరమాత్మ మళ్ళీ ఈ రూపంలో కూడా, ఈ సమయంలో కూడా నాకు అవకాశం ఇచ్చాడన్నది మనం గుర్తించుకుంటేనే అది సులభమవుతుంది. ఆనందంగా ఇవ్వగలవు. లేకపోతే మళ్ళీ ఇలానే ఉంటావు. నేను ఇన్ని ఖర్చు పెట్టుకున్నా, ఇన్ని పట్టుకున్నా నేను బ్రతకలేను మళ్ళీ. అదే వాస్తవం, గుర్తుపెట్టుకోవాలి. అందరూ చావాల్సిన వాళ్ళమే. అయితే దాన్ని నేను తప్పించుకోలేనిది ఎంత వాస్తవమో, కొన్ని కొన్ని వయసులు బట్టి కూడా కొంత కాస్త విచక్షణ ఉండాలి. అందుకే ఇక్కడ రాక్షసులు భయంతో పారిపోతున్నాడంటే అర్థం ఏమిటి అంటే, దుర్మార్గంగా ఉన్నవాడు ఆ సన్నిధిలో నిలవలేడు. వాడికి మంచి అర్థం కాదు, ధర్మం అర్థం కాదు, పవిత్రత అంటే ఏంటో కూడా అర్థం కాదు. వీళ్ళు అలాగే చెప్తారు అంటారు. దుర్మార్గంగా ఎందుకంటే నేను బాగుండాలన్నది ఉంది కాబట్టి ఎలా అయినా మాట్లాడచ్చు, ఏదన్నా చేయొచ్చు, కానీ నా సుఖం ప్రధానము. ఏదొచ్చినా సరే నేను అన్నది ఎవరికైతే అది ఉండిపోతుందో అది నీ పతనానికి కారణం. ఆ మనస్సు నిర్మలంగా లేని కారణంగా అసూయ, ద్వేషం అన్నీ ఉంటాయి. ఒకడు బాగుపడితే చూడలేవు, ఒకడు సుఖంగా ఉంటే చూడలేవు, ఒకడు ఆనందంగా ఉంటే చూడలేవు. ఇవన్నీ అసురి స్వభావాలు. అందుకే నువ్వు లోపలున్న వాడిని జయించాలి అంటారు. ఏంటి? ఈ అరిషడ్ వర్గాన్ని జయించాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవి నీ శత్రువులు. ఆ మనస్సు కూడా నీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ నీకు అనుకూలంగా అప్పుడు అవుతాయి. మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు శత్రువు పారిపోతాడు. అంటే ఇక్కడ పరమాత్మ సన్నిధిలో నువ్వు ఎప్పుడు ఉండగలవు అంటే ఇలాంటి వికారాలు లేని కారణంగా. ఈ శత్రువు అన్నవాళ్ళు ఈ అరిషట్ వర్గంగా ఉన్నవన్నీ విడిపోయిన కారణంగా మనస్సు నిర్మలంగా ఉంటుంది. ఆ పరమాత్మ నామాన్ని నువ్వు అందుకు కీర్తించాలి. ఈ కీర్తనలు నువ్వు చేస్తూ చేస్తూ ఉంటే అరాకొర ఉన్న అవలక్షణాల్లో కూడా అవి మళ్ళీ నా దగ్గరికి రాకుండా ఉంటాయి. దీన్ని నువ్వు ఆధారం చేసుకో. అది నాకు ఆధారం అన్న వాస్తవాన్ని తెలుసుకున్నాడు కాబట్టి ఇది సముచితము, నిన్ను ఇలా కీర్తించటమే ఉచితము. ఏదైనా సరే ఈ శరీరమే, ఈ శరీరంతో ఏ కర్మలు చేస్తున్నాయి, అందుకే కీర్తి శబ్దం, కీర్తించటము. నిన్ను కదా కీర్తించాలి. నీ నామ, నీ రూప, నీ గుణ ప్రభావాలు, మహత్యాలు అది ఉచ్చరించడం ద్వారా కూడా మాకు శ్రేయస్సు. చరాచరాత్మమైన ఈ సమస్త జగత్తు కూడా ఆనందంతో ఉంటుంది ఆ ఉచ్చారణ వల్ల, నీకు నమస్కరించటం వల్ల, నీ సాన్నిధ్యం వల్ల. అందుకు అంతలా చెప్తున్నాడు. ఇదంతా నువ్వు ప్రసాదించింది కదా, ఈ శరీరం నీది, ఇది పనిచేయడానికి కారణం నువ్వు, ఆ జ్ఞానానికి కారణం నువ్వు, ఆ విద్యకు కారణం నువ్వు, ఈ సందర్భానికి కారణం నువ్వు, ఈ రూపాన్ని చూసి తరించేలాగా చేసింది నువ్వు. దివ్య దృష్టి ద్వారా ఏదైతే నాకు సాధ్యం కాని నాకు చూపించావో
అందుకని ఆనందంతో ఇప్పుడు ఇదంతా అందరూ చూస్తున్నారా లేదు, కాకపోతే ఆ విశ్వరూపంలో ఏదైతే చూస్తున్నాడో ఆయనకు అందులో ఏం కనిపిస్తున్నాయి, అందరూ వెళ్ళిపోయింది నోట్లో ఇంతకుముందు కనిపించింది, ఇప్పుడేం కనిపిస్తుంది, ఇలాంటి సిద్ధగణముల యొక్క సంఘాలు అవన్నీ కూడా ఇంతకుముందు కూడా చెప్పారు, కాకపోతే ముల్లోకాలు వణికిపోతున్నాయి, వీళ్ళు వణికిపోతున్నారు, వాళ్ళు భయపడిపోతున్నారు అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆనందంతో ఈ జగత్తే ఆనందంగా ఉంది, రాక్షసులే పారిపోతున్నారు, దుష్ట స్వభావం ఉన్నవాడికి భయం ఉంది, సిద్ధగణములు నిన్నే స్తుతిస్తూ నిన్నే చూస్తూ నీ మీదే వాళ్ళ ఏకాగ్రత పెట్టి ఉన్నారు. అందుకని బాహ్య జగత్తు వర్ణన కాదు ఇది, అందులో విరాట రూపంలో దృశ్యాలు మళ్ళీ వర్ణిస్తూ చెప్తున్నాడు. అంటే చూసేది అదే అయినప్పుడు కూడా తదేకంగా చూస్తూ మనలో భావాలు మారే కొద్దీ మనం చూసేదాన్ని బట్టి కూడా మనకి అదే దృశ్యం చాలాసార్లు నుంచి చూస్తున్నాను, కాకపోతే చూడగా 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 మనకి ఏమవుతుంది, అందులో మళ్ళీ ఇంకో కొత్త కోణం కనిపించినట్టుగా ఎలా అవుతుంది, భావనలు మారే కొద్దీ ఆ విరాట రూపంలో దేని మీద పెట్టాలో దాని మీద ధ్యాస పెడుతున్నాడు. ఎలా అయితే ఈ ప్రపంచం అన్నది అందరికీ సమానమే ఉంది, నువ్వు భోగాల మీద దృష్టి పెడితే భోగప్రాయంగా అయిపోతున్నావు, కోరిక అన్నది మళ్ళీ అధర్మంగా ఉన్నప్పుడు మళ్ళీ అలా ప్రవర్తిస్తున్నావు, దొంగైనా దొరైనా లేకపోతే ఒక కష్టజీవి అయినా సరే ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ప్రపంచంలో భాగమే అందరం, కాకపోతే నువ్వు దేని మీద అయితే ధ్యాస పెడుతున్నావు దానికి తగ్గట్టుగా నువ్వు కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, నీ ధ్యాస మారితే నీ కర్మ మారుతుంది, నీ భాష మారుతుంది, అలాగే నీ గుణాలు మారుతూ ఉన్నాయి. నిన్నే ధ్యాసగా నిన్నే సర్వస్వంగా పెట్టి ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆనందంతో ఉండిపోతున్నారు. ఇది కాదనుకుని వ్యతిరేకంగా ఉండి అంత అస్తవ్యస్తగా ఉన్న వాళ్ళందరూ కూడా వేరే వాటి మీద ఉన్న వాళ్ళందరూ కూడా భయంతో పారిపోతుండే, ఇవన్నీ ఆ విరాట రూపంలో చూస్తున్నాడు. ఆ వర్ణనే ఇక్కడ ఆ దృశ్యాలన్నీ చూసి మళ్ళీ చెప్తున్నాడు, పరమాత్మ లేని స్థానం లేదు, కాకపోతే ఆ భావన ఉన్నవాళ్ళు ఆయన అలా చూడగలుగుతున్నారు, అది లేనివాడు ఎక్కడికి పారిపోతుంది, ఎక్కడికి పారిపోయినా పరమాత్మ ఉన్నాడు, కాకపోతే నీకు పరమాత్మ మీద ధ్యాస లేని కారణంగా ఇక్కడి నుంచి పారిపోతున్నావు అని అనుకుంటున్నావు, కానీ ఎక్కడికి పారిపోయినది సాధ్యం కాదు. కాకపోతే ఆ పారిపోవటం అన్నది భోగాల మీద ఇతరితరమైనవి అశాశ్వతమైన వాటి మీద ధ్యాసతో అన్న అర్థము. దీంతో భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 36 శ్లోక సంపూర్ణం.